ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ముఖ్యమైన వారు ఎవరు? స్వయంగా మీరే. ఇది ఖచ్చితంగా మీకోసం. ఎందుకంటే మీరు జన్మించి మీ నేత్రాలు తెరిచి ప్రపంచంలోకి వస్తారు. అప్పుడే మీరు ఈ ప్రపంచాన్ని చూడగలరు, అనుభవించగలరు. ఇక్కడి భావాలను, ఇక్కడి వ్యక్తులను అప్పుడే అనుభవించగలరు. ఒకవేళ మీరు లేకపోతే ఈ ప్రపంచం యొక్క ఉనికి మీకు శూన్యం కదా. మీరు లేకపోతే ఈ ప్రపంచం మీకోసం లేనట్టే కదా. కానీ ప్రజలంటారు ఈ విషయం అయితే నిజమే అని. వారి ప్రకారం అయితే నేను స్వార్థపరుణ్ణి కావాలి కదా, అహంకారం ఉండాలి. ఎందుకంటే నా కోసం నేనే అన్నీను. ఆలోచించే ఈ దారిని మార్చి చూడండి. మీకోసం ఎక్కువ ముఖ్యమైన వారు ఎవరు? స్వయంగా మీరే. ఆ వ్యక్తి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఆలోచించి చూడండి. ఎల్లప్పుడూ అందరికీ సహాయం చేయండి. అందరూ కలిసి శ్రమించండి. ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఒకవేళ అవసరమైతే, దానికి ఎక్కువ అవసరమైతే ఈ విషయం మీ మనసులో ఇప్పుడు ఈ విషయం గురించి బాధపడుతూ ఉంటారు. నేను నా ప్రియమైన వారిని లేదా నా సహచరులను కోల్పోతానేమోనని. ఈ భయం ఎల్లప్పుడూ మనసులో ఉండకూడదు. ఒకవేళ భయం ఉంటే ఈ విషయం గురించి, ఎవరైతే ప్రజలు నా జీవితంలో నుంచి నాకు దూరంగా వెళ్లిపోతూ ఉంటారో వారిని ఆపుతూ నన్ను నేను పోగొట్టుకోవాలనుకోవడం లేదు. నా ఉనికిని పోగొట్టుకోలేను. నా వ్యక్తిత్వాన్ని, నా ఆలోచనని, నా కరుణని పోగొట్టుకోలేను. వనస్పతిని పెంచడానికి మనకి దేని అవసరం పడుతుంది? ఒకటి భూమి, అలాగే కొంచెం శ్రమ, అలాగే ఒక విత్తనం. ఇప్పుడు ఒకవేళ మనం మనుషుల గురించి మాట్లాడితే ఇక్కడ భూమి ఉంది, మనిషి యొక్క జీవితం ఉంది. ఈ జీవితంలో తనకు ఇష్టమైన పూలను, పళ్లను పెంచుకోవాలనుకుంటాడు. అందుకు శ్రమించటం మన కర్మ. అలాగే విత్తనం మన కర్తవ్యం. మన కర్తవ్యం ఫలించాలంటే మనం ఏం చెయ్యాలి? మామిడి పండ లేదా వేప చెట్ట? ఇందులో మనం ఏం పొందాలి? రసాలనిచ్చే పండ్లను పెంచాలా, చేదునిచ్చే వేప చెట్టును పెంచాలా అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్క విషయం ఉంది, లక్ష్యం ఏదైనా కానివ్వండి, జీవితం ఎలా ఉన్నా సరే, ఒకవేళ మీరు లక్ష్యం కోసం ముందుకు వెళ్తున్నారు అంటే అప్పుడు మీరు కర్మల నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ మీరు అలా తప్పించుకోకుండా ఉంటే అదప్పుడు మిమ్మల్ని వెంటనే మీ లక్ష్యానికి చేరుస్తుంది. ఇది ఖచ్చితం. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, కర్మలను ఇష్టంతో చేస్తే అప్పుడు దాని ఫలితం మిమ్మల్ని ఇష్టపడుతుంది అని. ఆ నిజమైన ఇష్టంతో మీ పనులను చేస్తూ వెళ్ళండి. మీ లక్ష్యాన్ని ప్రాప్తించుకోండి. మనిషి జన్మిస్తాడు, తోడుగా భయం కూడా జన్మిస్తుంది. బాల్యం నుండే మనందరి మనసులో ఏదో ఒక రకమైన భయం ఉంటుంది. కొంతమందికి ఈ భయం ఉంటుంది, నువ్వు నా నుంచి దూరంగా వెళ్లిపోతావు అని. కొంతమందికి ఈ విషయం గురించి భయం వేస్తుంది, నన్ను నేను స్వయంగా కోల్పోతానేమోనని. మరికొంతమందికి ఈ విషయం గురించి భయం వేస్తుంది, నేను లేదా నా ప్రియమైన వాళ్ళు నా నుంచి దూరం వెళ్లిపోతారేమోనని. కొంతమంది ఈ విషయం గురించి భయపడతారు, మన మార్గం నుంచి తప్పుకుంటామేమోనని. ఇలాంటివి ఇంకా ఎన్నో. కానీ నిజం చెప్పాలంటే ఆలోచించండి, ఈ భయం అసలు వాస్తవిక రూపంలో ఏంటి? కేవలం ఇదొక మనోస్థితి, ఇంకేమీ కాదు. ఏదైతే మీరు జీవితంలో పొందారో దాన్ని కోల్పోవాలి కూడా. ఈ జీవితం ఈ రోజు మీది, దీని అంతం కూడా జరగాల్సిందే. అప్పుడు ఇక భయపడాల్సిన అవసరం ఏముంది? ఈ భయం మీకు జీవితాన్ని జీవించనివ్వకుండా చేస్తుంది, అంతే, ఇంకేం కాదు. మార్గం నుంచి తప్పుకుంటేనే కదా తెలుస్తుంది మళ్ళీ కొత్త మార్గాన్ని ఎలా చేసుకోవాలి అని. కొంతమందిని జీవితంలో నుండి కోల్పోతే అప్పుడు తెలుస్తుంది మీకు మీ వాళ్ళు ఎవరు అని. ఈ భయాన్ని చూసి అస్సలు భయపడకండి. ఈ నక్షత్రాలు కూడా చీకటి లేకుంటే బలహీనమైనవే. శివుడు కూడా మహాదేవుడు అవడానికి విషాన్ని తాగాల్సి వచ్చింది. ప్రతి స్థితి, ప్రతి సఫలం మిమ్మల్ని పరీక్షిస్తుంది. అందులో మీ విజయాన్ని సాధించడం మీ కార్యం. ఎప్పుడైనా మీ సమక్షంలోకి భయం వచ్చినా, ఏదైనా ఆపదొచ్చినా భయపడకుండా ధైర్యంగా దాన్ని ఎదుర్కోండి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పోరాడతారో స్వయంగా విజయమే వారి ముందుకు వస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుకుందాం రెండు రకాల వ్యక్తుల గురించి. మొదటి వ్యక్తి ఎవరు అంటే, ఎవరైతే అవసరానికి మించి ఎక్కువగా సంపాదించుకుని పెట్టుకుంటాడో తన దగ్గర ఎంత ధనం ఉంటుంది అంటే దాని అవసరం తనకి ఉండనే ఉండదు. అయినా సరే ఇంకా ఎక్కువ ధనం సంపాదించడం కోసం పనిచేయడం మొదలు పెట్టేస్తాడు. ప్రతి ప్రయత్నాన్ని ఉపయోగించుకుంటాడు, ప్రతి పనిని చేస్తాడు. ఆ పని మంచిదైనా మంచిది కాకపోయినా దాని గురించి తనకి ఎలాంటి పట్టింపు ఉండదు. కేవలం తనకి ఈ ప్రపంచంలోని పూర్తి మొత్తం సుఖాన్ని అనుభవించాలని, అన్ని సౌకర్యాలను అనుభవించాలని జీవితం మొత్తం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇందులో ఎన్ని సుఖాలు వస్తాయో అన్ని చింతలు కూడా వస్తాయి. తన పూర్తి జీవితం ప్రయత్నించడంలోనే అయిపోతుంది, జీవితాన్ని జీవించే స్థానంలో. మరొకటి వేరే వ్యక్తి, ఎవరైతే అవసరం ఎంత అనేది తెలుసో అతను కేవలం అంతే సంపాదిస్తాడు, దానికన్నా కొంచెం కూడా ఎక్కువ ఆశించడు. తనకి 2 సమయాల భోజనం దొరికేసిందా, తలపై గొడుగు దొరికిందా, ఇక చాలు. అందులోనే ఆనందం వెతుక్కుని జీవితాన్ని గడిపేస్తాడు. వ్యర్థమయ్యే దాని గురించి చింతించడు, వ్యర్థమయ్యే దాని గురించి పట్టించుకోడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ఇద్దరు వ్యక్తుల్లో నుండి మీరు ఏ వ్యక్తి అవ్వాలనుకుంటున్నారు? చాలా మంది ఇదే అంటారు, నేను రెండో వ్యక్తిని అవ్వాలనుకుంటున్నాను, ఎవరైతే సంతోషంగా ఉన్నారో. కానీ శ్రద్ధతో చూస్తే మీ కర్మ అదే. ఎవరైతే మొదటి వ్యక్తి ఉన్నారో మీరు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. మీకు ఇది కావాలనిపిస్తుంది, అది కావాలనిపిస్తుంది, దీని అవసరం ఉందనిపిస్తుంది, దాని అవసరం ఉందనిపిస్తుంది. మీరు చాలా సంపాదించుకున్నారు. ప్రశ్న ఏమిటంటే మీకు వీటన్నిటి అవసరం ఉందా అని. దానికి సమాధానం మీ మనసు లోపలే ఉంది. మీ మనసుకు తెలుసు మీ అవసరం ఏంటి అనేది. దానిని మేల్కొల్పి చూడండి. సంతృప్తి మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. ఎంత తృప్తితో మనిషి ఉంటాడో అంతే ఎక్కువ ఆనందం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరే ఈ విషయం గురించి నిర్ణయించుకోవాలి, మీకు అసలు సంతృప్తి ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది అని.
ఎంత ప్రార్థించుకున్న తర్వాత దొరుకుతుంది అని. ఈ సమాధానం బయటకొస్తుంది మనసులో నుంచి. ఈ ప్రపంచ చక్రంలో ఇరుక్కుని మిమ్మల్ని మీరు కోల్పోకండి. మిమ్మల్ని మీరు కంగారు పెట్టుకుని లోపల నుంచి వచ్చే అబద్ధాల అహంకారాన్ని పెంచుకోవడానికి మీరు ఇలా ప్రయత్నిస్తూనే ఉంటే ఇక మీరు జీవితాన్ని ఎప్పుడు జీవిస్తారు? ఆగిపోండి, శాంతంగా ఉండండి. మీ లోపల మనసులో మేల్కొని చూడండి అసలు సంతృప్తి ఎక్కడుందని. ఆ సంతృప్తిని పొందండి. అప్పటి విషయం, ఒక మత్స్యకారుడి పుత్రుడు చాలా అమాయకపు బాలుడు. తాను ఆలోచించాడు, నేను కూడా మా నాన్నలాగే చేపలను పట్టుకుంటానని. తను ఒక కర్రని తీసుకున్నాడు, దానికి దారాన్ని కట్టాడు. ఆ దారానికి ఎక్కడైతే ముళ్ళుంటుందో అక్కడ ఎర్రను గుచ్చాడు, నీటిలో వేశాడు, ఇక కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత నీటిలో కదలిక మొదలైంది. తనకు అర్థమైంది ఒక పెద్ద చేప చిక్కుకుంది అని. తను బలాన్ని ఉపయోగించాడు, లాగడానికి ప్రయత్నించాడు. చేప కూడా తన బలాన్ని ఉపయోగించింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ దారం తెగిపోయింది. చేప గాల నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది. తాను చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ అసఫలమయ్యాడు. ఒకసారి ఎక్కువ బలాన్ని ఉపయోగించాడు, ఒకసారి తక్కువ బలాన్ని ఉపయోగించాడు, కానీ అసఫలం అవుతూనే ఉన్నాడు. ఐదోసారి తను ప్రయత్నించాడు. ఎక్కువ బలం ఉపయోగించలేదు, తక్కువ ఉపయోగించలేదు. అంతే బలాన్ని ఉపయోగించాడు, ఎంతైతే ఉపయోగించాలో అంతే బలాన్ని ఉపయోగించాడు. చేప ఎంతైతే ఉపయోగించిందో చివరికి తాను తన జీవితంలో మొదటి చేపని పట్టేసుకున్నాడు. ఇప్పుడు దీని సారాంశం ఏమిటి? సంతులనం. ఇది జీవితంలోని అన్నింటికన్నా పెద్ద నియమం. మన అందరి జీవితాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు శ్రద్ధతో చూడండి. ఏదైనా కింద స్థాయి సమస్య లేదా చిన్న సమస్య అయితే దానిని సరిచేయడానికి మీరు చాలా ఎక్కువగా ప్రయత్నించారు. దాంతో అది సరికాదు, ఇంకా తీవ్రమైన సమస్యగా మారిపోతుంది. అదే ఒకవేళ విపరీతమైన సమస్య అయితే అప్పుడు మీ ప్రయత్నం తక్కువగా ఉంటే అప్పుడు కూడా మీ సమస్య సరికాదు. అలాగే నడుస్తూ ఉంటుంది. కేవలం ఇదే కదా జీవితంలో అన్ని సమస్యలకి సంతులనాన్ని పెట్టుకోవటం. ఒకవేళ మీరు ఇది నేర్చుకుంటే, అర్థం చేసుకుంటే జీవితం యొక్క విధి మీకు దొరికినట్టే. మనుషుల జీవితాలలో అలాగే తమ మనసులో ఒక భావం ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది. అది ఉందని అందరికీ తెలుసు. దాన్ని మనం సమస్య అని అంటాం. అలాగే మనందరికీ ఇది కూడా తెలుసు, మృత్యువు సంభవించని ఇళ్లంటూ ఏదీ లేదని, ఔషధంగా మారలేని మొక్కంటూ ఏదీ ఉండదు అని. సమయం వచ్చినప్పుడు విషంగాను అలాగే అమృతంగాను మారని అన్నం అంటూ ఉండదు. ఈ సమస్యలన్నీ కూడా ఒక వ్యక్తికి సమస్యలుగానే అనిపిస్తాయి. నిజం చెప్పాలంటే ఇవి అసలు సమస్యలే కావు. అవి మనకు సహాయం చేయడానికి వస్తాయి, నేర్పించడానికి వస్తాయి. స్వయంగా మీరే చూడండి. పర్వతం అంచున ఒక చిన్న పక్షి ఉంది. అది అక్కడి నుంచి పడిపోయి తన ప్రాణాలని కోల్పోయేది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ పక్షి ఎగరాలని ప్రయత్నించకపోతే. అప్పుడు అలాగే ఒక వ్యక్తి నీళ్లలోకి వెళ్ళినప్పుడు మునిగి తన ప్రాణాలు కోల్పోగలుగుతాడు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ వ్యక్తి ఈదాలని ప్రయత్నించకపోతే. అప్పుడు సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవడం మాత్రం చాలా అవసరం. పరిస్థితుల వల్ల ఈ సమస్యలనేవి సమస్యలుగా మారవు. ఈ పరిస్థితులు మన ఎదుటికొచ్చినప్పుడు మనకి కఠినంగా అనిపిస్తాయి. వాటి ముందు తల ఉంచుతాం, భయపడిపోతాం, వాటిని ఎదుర్కోలేకపోతాం. అప్పుడే అవి సమస్యలుగా మారతాయి. దృఢంగా నిలబడుండండి. సాహసంతో ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కోండి. అప్పుడు ఈ సమస్యలు ఎప్పుడు సఫలంగా మారిపోతాయో అది మీకు కూడా తెలియదు. ఆతో అంతం, ఆతో ఆరంభం, రెండింటి రాశులు ఒక్కటే. రెండింటిలో సంబంధం కూడా చాలా గట్టిది. ఒకవేళ మీరు శ్రద్ధగా చూస్తే. ఎలా? ఒక దాని ఆరంభం అయిందంటే ఖచ్చితంగా దాని అంతం కూడా ఉంటుంది. ఆరంభమే లేకుంటే అంతం కూడా ఉండదు. ఆరంభం అయితే దానికి అంతం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. దానిని మనం దాటలేం. ఇప్పుడు ఈ విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు మనుషులు ఏం ఆలోచిస్తారంటే అసలు ఈ అంతం తరువాత ఏం జరుగుతుందని. ఇప్పుడు దీనికి సమాధానం వారి దగ్గర లేదు. వారు ఇంకా ఏదైనా విషయాన్ని ఆలోచించాలి, ఏదైతే ఎక్కువ మహత్వపూర్ణమైనదో. మనుషులకి ఇది తెలియకపోతే మృత్యు తర్వాత ఏం జరుగుతుంది అని అప్పుడు తనకి ఈ విషయమైనా తెలిసి ఉంటుంది. జన్మ నుంచి మృత్యు వరకు ఉన్న ఈ సమయం, దానిని మనం జీవితం అని అంటామని. అందులో మనం కర్మలు చేయొచ్చు. ఈ విషయం అయితే మనకందరికీ తెలుసు. అయితే అలా ఏ కర్మలు చేయాలంటే అంతం తర్వాత కూడా మన ప్రారంభం జరుగుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం. ప్రతి ఒక్కరి జన్మకు మృత్యు ఉంటుంది. ఇది సాధారణమైన విషయం. కానీ ఇతిహాసంలో ఈ రోజు కూడా ప్రపంచంలో వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ మృత్యువుతో కాదు, బదులుగా తన జీవితకాలంలో తాను చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటితో తలుచుకుంటారు. ఆ కర్మల కారణంగా ఈ ప్రపంచంలో వారి పేరు వల్ల, వారి కర్మ వల్ల, వారి వ్యక్తిత్వం వల్ల కీర్తి అమరం ఎప్పుడు అమరంగానే ఉంటుంది. మీ దగ్గర అంత సమయం లేదు, ఎంతైతే మీ దగ్గర ఉందని అనిపిస్తుందో. అందుకే ఎంత త్వరగా అయితే అంత త్వరగా శ్రేష్టమైన కర్మలు చేయండి. ఎన్ని ఎక్కువగా చేయగలిగితే అన్ని శ్రేష్టమైన కర్మలు చేయండి. ఈ ప్రపంచంలో స్వయంగా అమరం కండి. అంతం తర్వాత కూడా